ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు వాళ్ళని పెళ్లి చూపుల పేరుతో ఇక్కడికి తీసుకొచ్చారనుకోండి, తర్వాత జరగాల్సిందంతా మేము చూసుకుంటాం. నా సర్వీసులో ఇలాంటి డమ్మీ పెళ్లి చూపులు నేనెప్పుడూ చేయలేదు శంకరా. పోనీ ఇప్పుడు చెయ్యి. 1000 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయమంటారు కదా, కాబట్టి ఒక అబద్ధం ఆడి ఫేక్ పెళ్లి చూపులారని చెయ్యి. అంటే శంకరా అది పంతులు గారు, పేమెంట్ సంగతి మేము చూసుకుంటాం కదా, మీరు ధైర్యంగా ముందుకు అడిగేయండి. నీకు అభయం ఇస్తున్నాను, ఏ భయం అక్కర్లేదు. చల్. అది రచినోడా, నీ ప్రాబ్లం సాల్వ్. నెక్స్ట్ సీన్ చూడు, సినిమా బంబం బోలే. అన్నయ్య నిన్ను ప్రేమలో పడేసిన ఆ మా ఎవరో కూడా తెలుసు. వర్ధన్ కుటుంబానికి కోడలవడానికి నీకోకే కదా? నీకోకే కదా? నీకోకే కదా? నీకోకే కదా? నీకోకే కదా? మాయా, రాబాయ్, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పాబాయ్. అది నాన్న మన ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నారు. అది నీకు కూడా తెలుసు కదా? తెలుసా బాయ్? దాని గురించి నీతో మాట్లాడదామని వచ్చాను. ఇంట్లో శుభకార్యం జరిగితే నాన్నకి మంచిదని చెప్పారు. ఆ శుభకార్యం మన పెళ్ళే అవ్వాలని నాన్న కోరిక. మీ నాన్నకే మంచి జరగకూడదనేది నా ఆరాటం. అలాంటిది ఈ పెళ్ళెందుకు జరగనిస్తాను? మీ ఫ్యామిలీకి మంచి జరుగుతుందంటే నాకు సంతోషమే అబ్బాయి. అంటే నీ అభిప్రాయం, ఐ మీన్ నీకు ఇష్టమే అయితే విల్ మూవ్ ఫార్వర్డ్ మాయా. ఇందులో అడగడానికి ఏముంది అబ్బాయి? నువ్వంటే ఇష్టం ఉండబట్టే కదా నీ ఇంట్లో నీతో కలిసి ఉన్నాను. మా అన్నయ్యని కూడా కాదు అని నీ ఫ్యామిలీని నా ఫ్యామిలీగా ఊహించేసుకున్నాను. ఇంకా ఏ కన్ఫర్మేషన్ కావాలి నీకు? ఐ నో మాయా, నేనంటే నీకు ఇష్టం అని నాకు తెలుసు. అయితే వెంటనే వెళ్ళి అమ్మా నాన్నకి మన డెసిషన్ చెప్దాంరా. ఒక్క నిమిషం బాబాయ్. అంటే నీతో పెళ్లికి నాకే అభ్యంతరం లేదు, కానీ అన్నయ్య ఇంకా మీ మీద పగుతూనే ఉన్నాడు. తనలో మార్పు రావాలి. ఆ తర్వాత అయితే అందరం కలిసి సంతోషంగా మన పెళ్లి జరిపిస్తారు కదా అని నా ఒపీనియన్. నీ పెళ్లి ద్వారా అయినా మీ అన్నయ్య మనసు మారుతుందని మా నాన్న ప్రయత్నం కూడా. అబ్బాయి ఏంటి పెళ్లి పెళ్లి అని గోలు చేస్తున్నాడు. అన్నయ్యని సాకుగా పెట్టినా కూడా వినడం లేదే. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా ఆపాలి? ఎనీవే, నువ్వు ఓకే అన్నావు మాయా, నాకు అది చాలు. ఇంకన్నీ ఆటోమేటిక్గా చకచకా జరిగిపోతాయి, చూస్తూ ఉండు. వెంటనే న్యూస్ నాన్నతో చెప్పాలి. పద. ఏంటి గౌరీ గారు? అబ్బో, చాలా వెరైటీలు చేసినట్టున్నారుగా. మీకోసం పాయసం కూడా చేశాను, మీకు బాగా ఇష్టం కదా. అవునా? ఉప్పు మసాలా కరెక్ట్ గా వేశారు కదండి. శంకర్ గారు, జోక్ అండి, జోకు. మీరేంటి అలా చూస్తున్నారు? రండి, కూర్చోండి. 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 మీరు చేసిన వెరైటీ వంటలతో పాటు స్వీట్ కూడా చేశారు కాబట్టి అందరిని త్వరగా భోజనానికి వచ్చేయమనండి. స్వీట్ న్యూస్ చెప్తాను. స్వీట్ న్యూసా? నన్ను ప్రేమిస్తున్నానని చెప్తారేమో. గౌరీ గారేంట్రా అంత ఎగ్జైట్ అవుతున్నారు? గుడ్ న్యూస్ అంటే వాళ్ళ గురించి అనుకుంటున్నారేమోరా. ఏంటి శంకర్ గారు అది? అందరినీ రమ్మని చెప్పండి. వెళ్ళండి, నేను చెప్తాను కదా. సరే, ఎప్పుడు పిలుస్తాను. రేయ్, జాగ్రత్తగా మేనేజ్ చేయండి, ఎవ్వరం దొరకకూడదు. ఓకేనే. శ్రావణి, సంధ్య, అఖి, అభయ్ అందరూ రండి భోజనానికి. అన్నయ్య, ఏంటన్నయ్య, మాయా ఓకే చెప్పేసిందా? ఎస్ అక్కి. ఓ, కంగ్రాట్స్ బోత్ ఆఫ్ యూ అన్నయ్య. సరే సరే, ఈ విషయం అమ్మా నాన్నకి చెప్దాం. పద. పదండి పదండి. శంకర్ గారు, అందరినీ పిలిచేశాను. అవును, యాదగిరి అంకుల్ ఎక్కడా? యాదగిరి బాబాయ్ నేనే. చిన్న పనుంటే బయటికి పంపించాను. ఓ, యాదగిరి అంకుల్ జెండే సార్ ఉంటే ఇంకా చాలా బాగుండేది. మీరేం టెన్షన్ పడకండి, బాబాయ్కి ఆల్రెడీ తెలుసు. జెండే సార్ కంటారా? ఎలాగో తర్వాత నేను చెప్తాను. హైబ్రిడ్ మేకప్ కిట్టు, రండి కూర్చోండి.
నన్ను చూస్తే చాలు పళ్ళు మొత్తం బయట పెట్టేస్తాడు. అదేంటి చిన్నోడు చూపు తేడాగా ఉంది, నా వైపు చూసి తల తిప్పుకుంటున్నాడేంటి? మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. వావ్, గుడ్ న్యూస్. నా దగ్గర స్వీట్ న్యూస్, నీ దగ్గర గుడ్ న్యూస్. వెరీ గుడ్. గుడ్, రండి రండి, అందరం కూర్చొని తింటూ గుడ్ న్యూస్ ని స్వీట్ న్యూస్ ని సమంగా షేర్ చేసుకుందాం. రండి రండి రండి, కూర్చోండి కూర్చోండి. ఏమండి అలా చూస్తారేంటి, వడ్డించండి. అలాగే. శంకర్ గారు, అందరూ వచ్చేసారు, అందరికీ వడ్డించేశాను. మీరేదో స్వీట్ న్యూస్ అన్నారు కదా, చెప్పేసేయండి. అక్క, ఏంటక్క అంత హడావిడి చేస్తున్నావు? ఏం లేదు, శంకర్ గారు స్వీట్ న్యూస్ చెప్తానన్నారు కదా. శంకర్ గారు మీరు చెప్పండి. చెప్తాను గౌరీ గారు. అంటే ఆ స్వీట్ న్యూస్ ఏంటంటే పెళ్లి గురించి, 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 పెళ్లి గురించి. నాకు తెలుసు మా పెళ్లి గురించి అని. ఏంటి శంకర్ గారు ఇది? ముందు నాతో కదా చెప్పాలి, డైరెక్ట్ గా అందరి ముందు చెప్తే ఎలాగా? ఇందులో సీక్రెట్ గా చెప్పేదే ఉందండి, రేపు పొద్దున ఎవరికైనా తెలిసేది కదండి. అవుననుకోండి. మరి రే చిన్నడా, నో డౌట్ రా, గౌరీ గారు వాళ్ళ గురించే అనుకుంటున్నారు. అరే, వాళ్ళ ప్రేమ ఎంత స్ట్రాంగో చూసావా? ఇప్పుడు కూడా ఒకరి కోసం ఒకరు ఎంత ఆరాటపడుతున్నారో. నా రాక్షసి ఉంది ఎందుకు? చూడరా బాబు ఎంత చక్కగా తింటుందా. రేయ్, సంధ్య చాలా బెటర్ రా బాబు. అట్లీస్ట్ నీ ప్రేమకి రెస్పాండ్ అయింది. నాకు ఉంది దేనికి బతుకో తత్తోచనం బ్యాచ్. అన్నయ్య, గౌరీ గారికి అసలు విషయం చెప్పేసే. పాపం ఏవేవో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు. వస్తున్నా వస్తున్నా, ఇప్పుడు ఆ విషయానికే వస్తున్నా. గౌరీ గారు, రేపు మన ఇంట్లో పెళ్లి చూపులు జరగబోతున్నాయి. ఇంట్లో ఉన్న వాళ్ళకి పెళ్లి చూపులు ఎందుకు శంకర్ గారు? అంటే అబ్బాయి ఇంట్లో ఉన్నాడు అనుకోండి, అమ్మాయి ఇంట్లో లేదు కదా. నేను ఇంట్లోనే ఉన్నాను కదా. ఉన్నారు, కానీ మీ గురించి ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? మరి పెళ్లి చూపులు ఎవరికి? మా తమ్ముడికి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.